ప్రేమ, నమ్మకమైన యేసునామంలో శుమ్మలు పలుకుతూ ఈనాటి బంగారు పరక ధ్యానంలో కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను తెలుసుకుంటూ మరి హోలీ సాటర్డే అంటే పరిశుద్ధ శనివారం క్రీస్తు సమాధి చేయబడిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు మనం బైబిల్ పరంగా కొన్ని అద్భుతమైన సత్యాల్ని మనం గుప్తంగా దాచబడినటువంటి విషయాల్ని భక్తులు వివరించగా నేను సేకరించి మీతో పంచుకుందామని ఆశపడుతున్నాను. ప్రభు మనకి ఎన్నో వాగ్దానాలు ఇచ్చారు. వాటిల్లో మరి ఐ విల్ బి విత్ యూ, మీతో ఉంటాను, ఐ విల్ ప్రొటెక్ట్ యూ, మిమ్మల్ని సంరక్షిస్తాను, ఐ విల్ కీప్ మై వర్డ్, నా వాక్యం మాట నిలబెట్టుకుంటాను, ఐ విల్ ప్రొవైడ్ ఫర్ యూ, నేను మీకు అన్నిటికీ అన్నీ సమకూరుస్తాను, ఐ ఆల్వేస్ లవ్ యూ, మీకు ప్రేమిస్తాను, ఐ విల్ గివ్ యూ పీస్, నేను నా శాంతి ఇస్తాను, మరి ఐ విల్ ఆల్వేస్ విత్ యూ, మీరు సదాకాలం ఉంటాను, నేను మీకు జవాబిస్తాను. నిజమే కదా, ప్రభు మనకి ఇచ్చేటువంటి గొప్ప వాగ్దానాలు అవే. చాలామంది బైబిల్ చదవకపోవచ్చు, కానీ నీ జీవితాన్ని మాత్రం ప్రతిరోజు చదువుతారు, మన జీవితాలను చదువుతారు. మరి మాతో మాట్లాడే ప్రతి మాట, చేసే పని ఇతరులు క్రీస్తు ప్రేమను చూపిస్తుందా లేదా మనం గమనించుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా స్పందిస్తున్నామో అది చూసి కూడా లోకం మన అంచనా వేస్తుంది. మరి మన సాక్ష్యాన్ని కాపాడుకోవడం అంతే, లోకానికి భయపడటం కాదు, కానీ మనలో ఉన్న దేవుని మహిమను కలంకం కాకుండా జీవించడమే, బ్రతకటమే లోకం పరీక్షిస్తుంది. మనం నిజాయితీగా నీతిగా బ్రతుకుతున్నప్పుడు మనం ఇచ్చే సాక్ష్యము 100 ప్రసంగాల కంటే శక్తివంతంగా ఉంటుందని మనం నమ్మాలి. లోకానికి వెలుగుగా ఉండాలి. ఆ వెలుగు చూసి ఇతరులు పరలోక తండ్రిని మహిమపరచాలి. కృతజ్ఞత నిండిన హృదయము తమ జీవితాల్లో జరిగిన మేలు వెనక దేవుని చూస్తూ ఆయన మహిమపరుస్తుంటున్నది టోజర్ అన్నారు. దేవుని సన్నిధే విశ్వాస యొక్క గొప్ప కవచం అని జాన్ పైపర్ అన్నారు. మరి ఈ రకంగా ఎదురయ్యే ప్రతి పరిస్థితి ఎదుర్కొనే ధైర్యాన్ని దేవుని ఆత్మ ఇస్తుందని బిల్లీ గ్రహం అన్నారు. మనం ఎన్నో అనుభవాల్లో అజ్ఞానులు మరి గతాన్ని గురించి ఆలోచిస్తారు, బుద్ధిమంతుల వర్తమానం గురించి, మూర్ఖుల భవిష్యత్తు గురించి మాట్లాడతారు. కానీ మన క్రైస్తవులు అయితే అన్ని భవిష్యత్తు తెలిసినటువంటి క్రీస్తునే మనం ఆరాధిస్తాము, ఆయన మీదే పూర్తిగా ఆధారపడతాం. దేవుని ప్రేమ మనలో పెరిగే కొద్దీ మనలో లోతైనటువంటి మరి ప్రేమతో పాటుగా వినయము, సహనం కూడా క్రీస్తు లక్షణాలు మనలో కనపరుస్తాయి. గొప్ప ప్రార్థనలు చేయకుండా మనం దేవుని కోసం గొప్ప పని చేయలేం. ఎందుకంటే ఆ గొప్ప ప్రార్థనలే గొప్ప ఆత్మీయ ఉజ్జీవానికి దారితీస్తుందని మరి బౌండ్స్ అన్నారు భక్తిపరుడు. తర్వాత కోరిటన్ బూమ్ అనోడ విశ్వాసం అట అదృశ్యమైన చూస్తుంది, నమ్మశక్యం కానీ నమ్ముతుంది, అసాధ్యం అనుకున్నవి పొందుతుంది. అది ఎంత సత్యం కదా. లోక ప్రేమ నిన్ను వాడుకొని వదిలేస్తుంది, యేసు ప్రేమ వాడిపోయిన జీవితాన్ని చిగురింపజేస్తుంది, కృంగిన వారిని లేవనెత్తుతుంది. మరి మనం ప్రకటించాలంటే నీ ప్రవర్తన మరి ఒక సువార్త కావాలి. నీ వస్త్రధారణ, నీ మంచి చూపు, నీ నడవడిక ఇవే దేవునికి బిడ్డవని గుర్తిస్తాయి. అనేక మందిగా తెలియపరచాలి. ఇదే మన మొదటి సువార్త. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ ఏ పరిస్థితిలో ఉన్నా మన ప్రార్థనలకు జవాబు ఇవ్వగలిగిన ఒక్కరు మాత్రమే, యేసు మాత్రమే. మరి తెలియంది తెలుసుకుంటేనే అది జ్ఞానం అవుతుంది, కానీ తెలిసింది దాచుకుంటే అది అజ్ఞానం అవుతుంది. మనం తెలుసుకుంది ఇతరులకు చెప్పాలి. దేవుడు చెప్తాడు, డోంట్ లుక్ అరౌండ్ బికాస్ యూ విల్ బీ ఇంప్రెస్డ్. అంటే మనం చుట్టూ చూడటం కాదు, కానీ డోంట్ లుక్ డౌన్, కిందకి చూస్తే డిప్రెషన్ వస్తుంది. కానీ మనం లుక్అప్, కొండల తట్టు కళ్ళెత్తుచున్నానని, అప్పుడే మనం ఆశీర్వాదానికి కారణం అవుతాం. మరి ఎంత నిశ్శబ్దంగా ఉంటామో అది బలం, ఎంత ఓపికగా ఉంటామో అది అంత విజయం, ఎంత సింపుల్గా ఉంటామో అంత విలువ, ఎంత నిజాయితీగా ఉంటామో అంత గౌరవం, ఎంత స్థిరంగా ఉంటామో అదే మన ఉన్నతమైన స్థితికి తీసుకొస్తుంది. మనం కొన్ని గుర్తుపెట్టుకోవాలట, చేసే పని ఎవరికీ చెప్పుకోకుండా దేవునితో మాత్రమే చెప్పుకోవాలి. ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చుకోవాలి. నమ్మించి ఎవరిని మోసం చేయకూడదు. మన అనే వాళ్ళని మంచి విశ్వాసుల సహవాసాన్ని వదులుకోకూడదు. ఈ రకంగా కొన్ని తలంపులు మనం తలంచుకుంటూ మరి శనివారం, పరిశుద్ధ శనివారం ఏం జరిగిందో మనం తలంచుకుందామండి. మరి గలతీ 6:14లో అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువైంది తప్ప మరి దేని యందు కూడా అతిశయించుటకు నాకు దూరం అగును గాక అని కూడా మనకు పౌలు గలతీలో చెప్పాడు. మరి మంచి శుక్రవారము తర్వాత క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత అతి క్రూరంగా హింసపడి శిలువ మరణం పొందిన తర్వాత ఆయన గుహలాటి సింహద్వాలో మరి
సమాధిలో అరిమత్తయి సమాధిలో వేయబడ్డారు. ఆ తర్వాత అన్ని అన్ని నిలువు కొయ్యి, అడ్డు కొయ్యి మీద వేలాడి మరి పైనుంచి క్రిందికి మరి దేవుని యొక్క ప్రేమను మనకు చూపించటానికని అడ్డుకర్రము ప్రపంచం అంతటికి ప్రేమ చూపటానికని అని మనకు చూపించినటువంటి శిలువ ఆకారము మనకు గుర్తిస్తుంది. 7 మాటలు కూడా ఎంతో మనకి విలువైన పాఠాలు నేర్పిస్తున్నాయి. అయిపోయిన తర్వాత 23:41 లూకాలో అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి ప్రాణం విడిచి అప్పగిస్తా అని చెప్పిన తర్వాత అది ఏ రకంగా సిలువ నిలబడిందంటే గతంలో ఎత్తిన సర్పాన్ని చూసి ఎలా బ్రతికారో అట్లాగే ఎవరైతే ఆయన వైపు చూస్తారో వాళ్ళకి రక్షణ అని మనం గమనించాం. అంతేకాదు మనం నిలువబడి 2 చేతులు చాచితే మనమే సిలువ. మనలోనే సిలువ. సిలువ భరిస్తూనే మన జీవితం జీవించాలి. ప్రతి దినము సిలువ ధ్యానాన్ని జే జే విస్ ఆలోచించే విశ్వాసి ఉత్తమమైన విశ్వాసిగా మారగలడు. మరి ఆ సిలువ సమయంలో భూకంపం వచ్చింది. మరి ఆ సిలువ రక్తము నేల మీద పడినప్పుడు ఆ రాళ్ళు భూకంపంతోటి ఆ రాళ్ళు పగిలిపోయినాయి. అప్పుడు మరి ఎన్ని మార్పు జరిగినాయో చూస్తున్నాం. మత్తయి 27:54లో దేవుని కుమారుడు నిజముగా నీతిమంతుడు అని దేవుని కుమారుడని చెప్పారు. నిజముగా నీతిమంతుడు, నిజముగా దేవుని కుమారుడు శిక్షను అమలు చేసినట్టు శతాధిపతి కూడా చెప్పాడు. మరి శవాలు వేలాడటం రాత్రిపూట కుదరదు కాబట్టి 6 లోపే తిరిగి తేవాలి. ఆ దేశంలో 6, 6 గంటలకే నెక్స్ట్ డే విశ్రాంతి దినం వచ్చేస్తుంది. మనకైతే సోమవారం కదా! అక్కడ ఉండేటువంటి దినాన్ని బట్టి అది సమాధి త్వరగా చేయడానికి త్వరపడ్డారు. బహిరంగ సాక్షిగా అరిమత్తయి యోసేపు తన తొలిచపడిన సమాధిలో క్రీస్తుని పర్మిషన్ అడిగి తీసుకున్నాడు. అయితే మరి యోహాను 19:31లో క్రీస్తు చనిపోయాడో లేదో తెలుసుకోవడానికని వాళ్ళు ఆ దొంగలైతే చనిపోలేదు కాబట్టి వాళ్ళని కొట్టి, వాళ్ళని హింసించి చంపారు సైనికులు. కానీ క్రీస్తుని మాత్రం చనిపోయాడని తెలుసుకొని సరే చూద్దామని ప్రక్కలో బళ్ళెం పెట్టినప్పుడు నీరు, రక్తం అని చనిపోయిన వాళ్ళకే అక్కడ రక్తం కారటం, నీళ్లు కారటం చూస్తారు. అప్పుడు అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సమాధికి దించుతారు. అయితే చనిపోవటకు ముందు పెను తుఫాలు వర్షం కురిసిందట. అది చారిత్రాత్మకంగా కొన్ని సత్యాలు ఉన్నాయండి. ఆ నీరు త్రాగిన కుష్ఠరోగులు కూడా కుంటి వాళ్ళు కూడా వ్యాధిగ్రస్తులందరూ వారు బాగుపడ్డారని, ఆయన చనిపోయిన తర్వాత కూడా స్వస్థతలు జరిగాయని చరిత్ర ఆధారంగా చెప్పారు. ఆయన ఎముకల్లో ఏది విరుగుపడలేదు. మరి సన్‌హెడ్రిన్ సభ్యుడైన మరి ఎరిమత్తయి భయపడకుండా ప్రస్తుతం పవర్‌లో ఎంపీ అనొచ్చు. ఆయన మనకి ఎంతో ప్రేమతో క్రీస్తు శరీరాన్ని అడిగి తను ఎంతో గౌరవంగా తన సమాధిలో పెట్టడానికి ముందుకు సాహసించాడు. మరి మంచి క్రైస్తవుడిగా కనపరుచుకున్నాడు. మరి మరి అక్కడ కావలి ఉంచారు. సైనికులున్నారు. 4 గంటలకు ఒకసారి సైనికులు మారుతూ ఎంతో బందోబస్తు పెట్టి రాయి వేసి సీలు వేసి మరి అక్కడ మరి 10 మంది కూడా క్రీస్తు సిలువ వేసినప్పుడు సమాధి చేసేటప్పుడు ఆయనతో పాటు రాలేకపోయారండి. అందరూ కలిసి మరి అక్కడ కొంత స్త్రీలున్నారు. నికోదేమున్నాడు. అరిమత్తయి ఉన్నాడక్కడ. అక్కడ అందరూ కూడా సమాధిలో పెట్టి వాళ్ళు ఎవరికాళ్ళు వెళ్ళిపోయారు. మరి ఏం చేయాలి? మరి ప్రభు ఈ రకంగా ఒంటరితనంతోటి అసలు సమాధి చేయబడటం అదెంతో బాధాకరమైంది. తర్వాత యోహాను 3లో నికోదేము కూడా ఉన్నాడక్కడ. నీటి మూలంగా, ఆత్మ మూలంగా మరి జన్మించాలని కూడా చెప్పినప్పుడు ఆశ్చర్యపడతాడు. తర్వాత క్రీస్తు పిలాతు దగ్గర తీసుకొచ్చి మరి పిలాతు దగ్గర ఈయన చనిపోయి లేస్తాదని చెప్పాడు కాబట్టి చాలా బందోబస్తు చేయాలని ఆయనతో సంప్రదించి 2 టన్నుల బరువు గల రాతిని పెట్టి అక్కడ సీలు వేసేసి మరి అదంటే 2000 కేజీలనమాట. అక్కడ ఆ సీలు వేసేశారు. ఆ తర్వాత సమాధి వద్ద అదే సమాధి తోటది. అది మొత్తం 27, 60-66 వరకు శుక్రవారం సాయంత్రం ఇదంతా జరిగిపోయింది. విశ్రాంతి దినం అంటారు వాళ్ళకి తెల్లవారి ఆదివారం. అయితే తెల్లవారి 3 గంటలకి క్రీస్తు లేచారు. అయితే శరీరము అక్కడ సమాధిలో చేయబడితే అక్కడ ఏం చేశాడాయన అంటే ఆత్మ మాత్రం చావలేదు కదండీ! ఆ ఆత్మతో ఆయన ఏం చేశారో ఇక్కడ స్పష్టంగా ఉంది. అది యేసు మరణం తర్వాత దేవాలయం 2గా ఆ టైంలో తెర
పైనుండి కిందకి చెరగటం అంటే అది దేవుని అనుమతితోటే కదా! అది చెరగగానే ఆ ఆత్మ మరి బండలు బద్దలైనప్పుడు లోనికి పాతాళంలోనికి క్రీస్తు చేరి అక్కడ అక్కడ మ మరి తెర చినగటం ఎంత 60 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పు, 4 అంగుళాల మందం కలిగినటువంటి ఆ తెరని చిరగటం. ఆ తర్వాత హ్మ్. అదంటండి తెర 3 రంగుల్లో ఉందట. నీలిరంగు దైవత్వం సూచిస్తుంది. ధూమ్రవర్ణం పర్పులేమో రాజరికం సూచిస్తుంది. రక్తవర్ణమేమో బలిని సూచిస్తుంది. శిలువ రక్తాన్ని. ఈ రకంగా 3 రంగులతో ఉన్నటువంటి తెర చినిగిపోయినప్పుడు ఏం జరిగింది? మరి పైనుండి జరిగినప్పుడు ఆత్మస్వరూపుడు పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి ఆయన చేరిపోయాడు. అక్కడ అది చీల్చుకొని అతి పరిశుద్ధ స్థలంలో చేరిపోయి ఆయన ప్రధాన యాజకుడిగా ఒక గొర్రెపిల్ల రక్తం తీసుకున్న లోనకొచ్చేసి బలి అక్కడ జరుగుతుంది గదా! అక్కడ మరి మామూలుగా ప్రధాన యాజకుడైతే అతి పరిశుద్ధ స్థలంకెళ్ళినప్పుడు నడుముకి తాడు కట్టుకొని, గంటలు పెట్టుకొని, ఒకవేళ అపవిత్రతగా ఉంటే అక్కడ చనిపోతే ఆ తాడు బట్టి లాగుతారనమాట. చనిపోయి ఉంటే. అది ఆ రకంగా ఉండేటువంటి ఆ స్థలంలోకి ప్రభు చేరాడు. మరి సామాన్యులు చేరలేరు. ఆ తర్వాత మరి పాప క్షమాపణకే అక్కడ ప్రధాన యాజకుడు ప్రార్థించేవారు. క్రీస్తు కూడా మన ప్రధాన యాజకుడే కదా! హెబ్రీ 9:22లో పాపం రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదు కదా! ఆ రకంగా మరి మ ఎడ్లకి, జంతువుల యొక్క మేకలకి అది పవిత్రపరచలేదు కానీ, క్రీస్తు రక్తం మాత్రమే అది పవిత్రపరుస్తుందని మనం తెలుసుకుందాం. హెబ్రీ 10:9లో కూడా యేసు ఆహ్, మ మరి ఆయన శరీరం అనే తెర ఏర్పరచుకుని ఆయన ఆ రకంగా ఆయన తెర చించుకొని మరి అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశింపబడ్డాడు. రోమా 8:15లో మరి దానివల్లనే మనం అబ్బా! తండ్రి అని మొర్రపెడుతున్నప్పుడు మరి మనము అక్కడ ధైర్యంగా కృపాసనంకి వెళ్ళటానికి దేవుడు సమీపించటానికి ఆయన తెర చెరిగి ఆయన అక్కడ మన కోసం బలైనటువంటి క్రీస్తు ఉంటాడు. మరి మరి మనకి కుమారులమైనందునే దత్తపుత్రాత్మ మనకిచ్చాడు. సమీపించి మొర్రపెట్టు భాగ్యం ఇచ్చాడు. హెబ్రీ 4:16లో మనము కనికరింపబడి కృపాసనమునకు చేరుదము. మనం చేరటానికే ప్రభువు అతి పరిశుద్ధ స్థలానికి ఆ తెర చినుకుని చింపుకొని ఆయన చేరారక్కడ. అక్కడ కలవరిలో ప్రాణం విడిచిన తర్వాత తెర చినికింది, భూమి వణికింది, బండలు బద్దలయ్యాయి. అప్పుడు ఆ బండలు ఎప్పుడైతే క్రీస్తు రక్తము నేలకు ఒరిగిందో ఆ బండలు పగిలి బద్దలవగానే ఏమైందక్కడ? సమాధులు తెరవబడ్డాయి. అనేకులు ఇది రెండవ రాకడలో అది జరుగుతుందని సూచన కోసమే ఇక్కడ మనకు చూపించారు. సమాధులు తెరవబడ్డాయి. అనేకులు కనబడ్డారు. క్రీస్తు ఆత్మ పాతాళంకెళ్ళిపోయి అక్కడ పరిశుద్ధ ఆత్మలతోటి మరి మాట్లాడుతూ వాళ్ళని కూడా పరలోకంకి తీసుకొని కొనుపోబడతారు. వాళ్ళకి కూడా సువార్త చెప్తారని కూడా రాయబడింది. సమూయేలు మరి పవిత్రంగా జీవించాడు కదా! ఆ టైంలో మరి శత్రువులు మీదకొచ్చినప్పుడు సౌలు అంటే మొదటి రాజైన సౌలు మరి సంప్రదించడానికని చెప్పి అక్కడ సోది వాళ్ళ దగ్గరికి అడిగినప్పుడు అప్పుడు ఈ సమూయేలుని తెప్పిస్తారు. అప్పుడు మారువేషంలో వెళ్తాడు సౌలు గుర్తుపట్టలేరు. అప్పుడు చిరకజోక్కిలాగనమాట. అప్పుడు అంటారు గదా! ఎక్కడి నుంచి వచ్చావంటే భూమి కింద నుంచి వచ్చారని చెప్పని సోదిగాళ్ళ సగ్గునాలు ఏం చెప్తారంటే, "నువ్వు తప్పకుండా అక్కడ నాశనం అయిపోతావు. అపజయం వస్తదని" చెప్పి ఖచ్చితంగా చెప్పేస్తాడు సమూయేలు. అది ఆ రకంగా. అయితే పాతాళం నుంచి అక్కడ పరిశుద్ధులు కూడా ఉంటారు. ఈ సమూయేలు అటోళ్ళు. ఆ అటువంటి పరిశుద్ధుల్ని ప్రభువు పరలోకంకి తీసుకెళ్తాడనమాట. అక్కడ కింద నుంచి పాతాళ లోకంలోనికి ఆ పరిశుద్ధులు మరి ఆత్మలు భూమి కిందున్నప్పుడు ఆ లోపల ఆత్మస్వరూపిగా క్రీస్తుండి అక్కడ చూడండి 1 పేతురు 3:19లో పూర్వంలో ఉన్న వారందరూ దినమున నోవాహు అప్పటి నుంచి ఉన్న వాళ్ళందరూ చెరలో నుండి ఆత్మల యొద్దకు ఆత్మస్వరూపి అయిన ఉండి ప్రకటించాడు. అక్కడ అక్కడ ఎఫ్ఎస్సి ఎంత స్పష్టంగా ఇచ్చాడండి. ఎఫ్ఎస్సి 4:18లో చెరగొనగా చెరను చెరగా పట్టుకొని మనుషులకు ఈవులనిచ్చాడు అని కూడా అక్కడ రాయబడింది. ఆ తర్వాత ఆ ఆత్మలను పరదేశంలోకి తీసుకెళ్ళి కొనిపోబడ్డారు. మరి ప్రకటన 14:13లో ప్రభునందు మృతులైన వారు ధన్యులు. వారు పరదేశికి వెళ్ళి ప్రభుని ఆరాధిస్తారు, ఆనందిస్తారు. ఆ రకంగా న్యూ టెస్ట్‌మెంట్‌లో మనం ఉన్నటువంటి మనలో ధన్యులు. ఆయన గాయాలతో రక్షణ రక్తము ద్వారా రక్షణ పొందినటువంటి మనము
మనం పరదేశ పొదుపు పడతాం. తర్వాత యోహాను 2:7లో కూడా "చేయగలవాడు వినుగాక జయింతు వానికి పరలోకములో మరి జీవవృక్ష ఫలాన్ని భుజించి పొందుతారు." ఎంత భాగ్యమండి! మనం రక్షించబడిన అనుభవంలో, ఆయన రక్తంలో కడగబడిన అనుభవంలో ఆ అనుభవం మనకు కూడా ఇస్తాడు. మరణం ఇక ఉండదు. 17వ వచనంలో మరుగైన మన్నా కూడా భుజింపనిస్తాడు. మనకి అనుభవం లేదు. కానీ మనకి ఇవన్నీ ఇస్తా అని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. శరీర కోరికలను జయించే ఉద్రేకంగా మనం ఉండొచ్చు కానీ, లోకాశలు జయించి కంట్రోల్ చేసుకోవాలి. ప్రభు వైపు చూడాలి. లోకానికి జీవవృక్ష ఫలాన్ని అందుకోవడానికి తగినటువంటి పవిత్రత మనం కాపాడుకుంటూ ఉండాలి. క్రీస్తు మరణించి ఉదయంన లేవకముందే క్రీస్తు చేసిన గొప్ప కార్యాలు గ్రహించాం. కొంతమంది పరిశుద్ధులను మరణించిన వారిని శాంపుల్‌గా తీసుకెళ్ళిపోయారు. రాకడ సమయంలో మరొకసారి అందరిని ప్రభు లేపుతాడు. మొదటి పునరుత్థానాల్లో లేపబడిన వారు మరి పరిశుద్ధులతో అందరినీ కూడా ప్రభువు లేపుతాడు. ఒకటో దశలో 4:16లో క్రీస్తునందు మృతులైన వారు 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 అక్కడ ప్రభుతో ఉంటారు. ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడిన తర్వాత ఆత్మస్వరూపించి ఆయన లోపల పాతాళ లోకంలో శనివారం సమయంలో వారక్కడ బోధ చేసి వారిని కొనిపోతారని చెప్పి రాయబడి ఉంది. ఈ రకంగా హోలీ శనివారము అద్భుత కార్యాలు జరిగాయి. లాస్ట్ సాటర్‌డేలో మరి అది దాన్ని సఫరింగ్ వీక్ అంటారు ఈ వారంలో. మరి ఇది ఆహ్, శనివారము పునరుద్ధానం ముందు రోజు ఈ రకమైన క్రీస్తు మరి కలిగలేరు. ప్రభు ఆత్మ కార్యాలు జరిగిస్తూ ఉన్నారు. పునరుద్ధానం ముందు జరిగిన దినం. ఆయన మరి క్రీస్తు కళ్ళు మూసుకున్న రోజు. సమాధిలో ఉన్నారని కొందరు అనుకుంటారు కానీ, ఆ రోజు నీతిమంతుల రక్షణ కోసం ఆయన రక్తం చిందించడం ద్వారానే కదా చనిపోయిన వారి నీతిమంతులుగా రక్షణ లభిస్తుందని ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది. మత్తయి 27:50లో దేవాలయపు తెర చినిగింది, బండలు బద్దలైనయి. తర్వాత అనేకులు పరిశుద్ధులు లేచారు. భూమి కంపించిన అనుభవాలు మనం చూస్తున్నాం. ఇది పదే పదే జ్ఞాపకం చేసుకోవాలి. మనం మరుగైనటువంటి ఈ అంతరార్థంలో ఎవరు గమనించుకోరు. ఇది చాలా అమూల్యమైనటువంటి సత్యం. క్రీస్తు రక్తము తాకినట్టు భూమి బద్దలైంది. మృతులు లేచారు. నూతన శరీరంతో లేచారు. అది మహిమ శరీరంతో. క్రీస్తు రక్తంలో శక్తి ఉంది. మరి క్రీస్తు రక్తంలో చనిపోయిన బ్రతికిన దాని శక్తి ప్రభావం ద్వారా లేచారు. దేవుని శక్తి మరి మనం వెలుగుతో ప్రభు రాత్రి భోజనం ఆయన తీసుకుంటున్నప్పుడు ఆయన మనలో చేరతారు. ఆయన రక్తము, ఆయన శరీరమును పాలు పొందిన మనలో కూడా ఆయన పునరుద్ధరణ శక్తి మనలో ఉంటుందని నమ్ముతూ మనం గొప్ప కార్యాలు చేయడానికి సాక్ష్యం ఇవ్వడానికి మనం సిద్ధపరచుకోవాలి. రాత్రి భోజనం ఎప్పుడు నిరసన చేయకూడదు. సజీవంగా శక్తితో, మహిమతో నింపటానికే ప్రభువు జ్ఞాపకం చేసుకోండి, ఇది తీసుకోండి అని కూడా చెప్పారు. మరి మీరు లోకానికి జీవమైన వెలుగుగా ఉండటానికి సిద్ధపరుస్తున్నారు. తర్వాత రెండవ సంఘంలో ఏదనగా మరి క్రీస్తు శిష్యులు శనివారమే విశ్రాంతి దినం అంటారు దాన్ని. సబ్బత్ దినం అంటాం. క్రీస్తు లేస్తాడని చెప్పిన సంగతి మర్చిపోయారు. తర్వాత లూకా 23:50లో కొందరు సుగంధ ద్రవ్యాలతో ఒక విశ్రాంతి దినాన వాళ్ళ సమాధి దగ్గరికొస్తారు. అక్కడ సైనికులు కాపలా ఉంటది. అక్కడ రాయి దొర్లింపబడటం కొందరు స్త్రీలు చూడటం జరుగుతుంది. అదంతా మనము మరి పునరుద్ధాన అనుభవంలో చూస్తాం. ఎఫెసీ 4:8-10లో దేవుని ఆత్మలో మరి పాతాళానికి వెళ్ళారు. అక్కడ పని జరిగిందని చెప్పి కూడా మనం చూసుకుంటున్నాం. ఈ రకంగా చెరగా పట్టబడితే భూమి లోపల కిందకి వెళ్ళి క్రీస్తు ముందు చనిపోయిన వారికి సువార్త బోధించి వారిని పరలోకానికి తీసుకువెళ్ళాడని మనం గ్రహించాలి. మంచి శుక్రవారం సజీవులను రక్షించాడు. శనివారం చనిపోయిన మృతులను కూడా ఆయన రక్షించడం జరిగింది. ఎంత గొప్ప కార్యాలు చేశారండి. క్రీస్తు మరణముందు జయించాడు కనుక మనం కూడా మరి లోకాన్ని జయించేవారుగా ఉండాలి. అవకాశాలు జయించేవారుగా ఉండాలి. క్రీస్తు జీవంతో ఆత్మతో లేచారు. క్రీస్తు శరీరం సమాధిలో లేదు. క్రీస్తు చుట్టూబడినటువంటి వస్త్రాలు కూడా అక్కడ ఫోల్డ్ చేసుకొని అక్కడ ఉంచబడినాయి. తర్వాత మరియు క్రీస్తు మరి సహనానికి ప్రేమను కనపరచటం మన సిలువలో మనం చూసాం. ఆ 7 మాటలు విన్నాం. మరి శనివారం అంతా మనం మౌనంగా ఆయన తలంచుకొని ధ్యానిస్తూ ఆయన చేసిన పని కూడా మనం గుర్తుపెట్టుకుంటూ మరి పునరుద్ధానానికి సిద్ధపడదాం, ఎదుర్కొందాం. దైవ శక్తి ఆశ్రయించి ఆయనలో బలం పొందుదాం. పరిశుద్ధ జీవితం జీవించాలని నిర్ణయించుకుందాం. ఆయన ఎంత మరి ఆయనతో సహవాసం చేయడానికి సిద్ధపడదాం. రోమ 6:1-11 వరకు అలాగైతే ఏముందుము పాపం విషయమై చనిపోయిన వారమై ఉన్నాం. క్రీస్తు రక్షణ పొందగానే లోకానికి, పాపానికి చనిపోతాం. ఇంకా పాపం మనలో ఉండదు. ఆయన కొరకు మనం సజీవులమై మరి క్రీస్తు కొరకు మనం ఒకవేళ మరణించినా, చనిపోయినా క్రీస్తు వారమే అని గుర్తుపెట్టుకోవాలి. ఆ నిత్య జీవంలో ఉంటామనే నిరీక్షణతో పవిత్ర జీవితం జీవించుకోవాలి. పరిశుద్ధ జీవిత మరుడి ధరణిక
ప్రభు రక చాలా సమీపమయ్యే అందు వాగ్దానములు నెరవేరుదని సిద్ధపడుదామా అని ఒక చక్కటి పాట ఉంది. మనం సిద్ధపడాలి. మరి పాపులమైన మనము మరి మనకి యజమాని ఎవరు? పాపంలో ఇంకా ఉన్నామా? తిరిగిపోయి ఉన్నామా? వెనకబడి ఉన్నామా? ఒక్కసారి మనల్ని మనము ఈ ఈ యొక్క శిలువ ధ్యానంలో మరి పునరుద్ధీకరించుకొని ప్రభు శిలువ వైపు చూద్దాం. రక్షణ స్థిరతతో మరి నిరీక్షణతో ప్రభు దగ్గరగా చేరతాము. పరలోకం చేరతాము నిరీక్షణతో. మరి ప్రభు ఎవర 17 యోహాను 17లో ఎంతో పెద్ద ప్రార్థన చేశారు. 14లో అయితే మీరు కలవరపడొద్దు. నివాసాలున్నాయి. నేను మీ స్థలం సిద్ధపరుస్తున్నా అన్నారాయన. ఆయన చెప్పిన మాటలన్నీ చదువుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం. మరి మనకి పాపానికి బానిసగా ఉండకూడదు. ఏ ఇతరుల మెప్పు కోసం దేనికి రాజీ పడకూడదు. ఆయన రాజ్యాన్ని వెతకాలి. తగ్గించుకొని క్రీస్తుని ఘనపరచాలి. నీవే నాకు జీవం ఇచ్చావు. నీకు మహిమపరుస్తాను ప్రభువా అని థాంక్స్ చెప్పుకుంటూ అలా జీవించటానికి మరి ఈ శనివారం దినాన కూడా జ్ఞాపకం చేసుకుంటూ, మౌనంగా ప్రార్థిస్తూ, నిరీక్షణతో మనం క్రీస్తుని ఎదుర్కోవడానికి సిద్ధపడే వాళ్ళంగా మనల్ని మనం మన పవిత్రపరుచుకుందాం. అట్టి కృప మనందరికి ప్రభువు అనుగ్రహించుగాక. ఆమేన్.